అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మహాలక్ష్మిస్ కిచెన్. అయితే ఈరోజు నేను ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నా. అది ఎక్కడ అంటే మా అక్క వాళ్ళ ఇంట్లో హాలిడేస్ కదా అని 2-3 డేస్ ఉండడానికి వెళ్ళినాం అందరం. అయితే అక్క అనేది ఫ్రాన్స్ కర్రీ నువ్వే చేయండి, ఇక ఎక్కడ పోయినా ఈ వంటలు తప్పదు అన్నట్టు కానీ నాకు నేను చేసేస్తున్నా. అయితే మనం ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 3-4 ఇలాచీలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, ఒక దాల్చిన చెక్క, 10-12 లవంగాలు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా ఒకటి ఎండు కొబ్బరి, హాఫ్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఇష్టం ఉంటే కొందరికి నచ్చదు కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొబ్బరి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. మరి ప్రాన్స్ ఆల్రెడీ అక్క క్లీన్ చేసింది, కాకపోతే కొన్ని అక్కడక్కడ ప్రాన్స్ లోపల మధ్యలో నల్లగా ఉంటుంది కదా, అది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. దానిలో క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి, స్మెల్ లేకుండా. మనం ప్రాన్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇది పచ్చి మసాలా. దానికి ఉల్లిగడ్డలు మంచి చిన్న నేను 2 ఉల్లిగడ్డలు చిన్నవి తీసుకున్నా. దానికి రఫ్లీ చాప్ చేసుకొని ఒక 3-4 పచ్చిమిరపకాయలు, ఒక 3-4 టమాటాలు. ఇది కేజీ ప్రాన్స్ క్వాంటిటీ లెక్కతోటి నేను మసాలా తీసుకున్నాను. అయితే రఫ్లీ చాప్ చేసుకొని పెట్టుకున్న తర్వాత టమాటాలు కూడా 3-4 తీసుకొని అది కూడా రఫ్లీ చాప్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ కడాయి తీసుకొని అందులో మనం ఏదైతే డ్రై మసాలాలు తీసుకున్నామో, నువ్వులు, సాజీరా, మిరియాలు, లవంగాలు, దాల్చిని, కొంచెం మెంతులు వీడియో స్కిప్ అయిపోయింది. అవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాక పక్కకు పెట్టుకొని, ఇప్పుడు అదే సేమ్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు 5-6, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ పచ్చి మసాలాలన్నీ వేసుకొని మంచిగా మగ్గనియాలి. ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దానికి చల్లార్చడానికి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఈ మిక్సీలో అన్ని డ్రై మసాలాలు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ వేసుకొని దీన్ని ఒక పేస్ట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి, నువ్వులు ఇవన్నీ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటా పేస్ట్ చేసుకోవాలి, స్మూత్ పేస్ట్. ఇక్కడ మా అక్క వాళ్ళ కోడలు ఆంటీ నేను చేస్తా పేస్ట్ అని తను చేసేస్తుంది. ఇక్కడ కిచెన్లో నేను ఒక్కతే లేను, ఇక్కడ 4 ఉన్నారు. మా అమ్మాయి, అక్క, ఇంకా అక్క వాళ్ళ కోడలు. అంటే వీడియోలు చూస్తానికి మనం ఒక్కరే కనిపిస్తాం, కానీ నా చుట్టూ అందరు నిల్చున్నారు. మా అక్క వాళ్ళ కోడలు ఆంటీ మీరు కర్రీ ఎట్లా చేస్తుంది నేను కూడా చూస్తా అని నిల్చొని చూస్తుంది. ఈ మాటలలో నేను ఫస్ట్ ప్రాన్స్ ఫ్రై చేయడం మర్చిపోయినాను. అందుకోసం నాకు ఏది దొరికితే అది తీసుకొని చిన్న కడాయి తీసుకొని ఈ ప్రాన్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాను. అక్క వచ్చి ప్రాన్స్ ఫ్రై చేయలేవా అని అప్పుడు గుర్తుకొచ్చింది. అందరూ కిచెన్లో కామెంట్రీలు, జోకులు నడుస్తున్నాయి. అందులో నేను ప్రాన్స్ ఫ్రై చేయడం మర్చిపోయినా. అయితే ఈ కడాయిలో నూనె వేసి ఇంకా ఈ ప్రాన్స్ కూడా వేసేసి మంచిగా బాగా నీళ్ళు పోయేంత వరకు కలుపుకోవాలి. నీళ్ళు ఉంటే కొంచెం వాసన వస్తుంది, అందుకోసం నీళ్ళు మొత్తం డ్రై అయిపోయేదాకా ఈ ప్రాన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నాం. పసుపు వేస్తే కొంచెం స్మెల్ ఉండదు. అయితే మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ప్రాన్స్లో నీరంతా ఎండిపోయే వరకు పెట్టుకుందామని పక్క గ్యాస్ మీద పెట్టేసిన. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పొగాన పెట్టుకొని నూనె, ఒక ఉల్లిగడ్డకు సరిపడంత, కర్రీకి సరిపడంత నూనె పోసేసుకొని, కొంచెం ఎక్కువ పడుతుంది, మసాలా ఎక్కువ ఉంది కదా, కేజీ ప్రాన్స్కి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. అందులో ఉల్లిగడ్డలు, జీలకర్ర, ఆవాలు వేసి 2 పచ్చిమిరపకాయలు సుంచి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అసలు
ప్రాన్స్ ఇందులోనే వేసుకోవచ్చు, కాకపోతే దాని నీరు ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి దాని స్మెల్ అంతా గ్రేవీకి అంటుకుంటాం కాబట్టి టేస్ట్ ఉండదు. అందుకోసమే వేరే కడాయిలో ఫ్రై చేసుకుంటే దాని స్మెల్ ఉండదు, ఎక్కువ నీరంతా డ్రై అయిపోతుంది కాబట్టి. అయితే ఇక్కడ మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసిండ్రా కొంచెం నూనె ఇట్లా బయట కనిపిస్తుంది. ఇక మసాలా వేయించడంలో ఉంటుంది, కొంచెం మసాలా బాగా వేయించుతుంటే నూనె ఒక్కొక్క మసాలా వేయించుతూ ఉండాలి. ఫస్ట్ డ్రై మసాలా పేస్ట్, తర్వాత ఇప్పుడు ఈ పచ్చి మసాలా పేస్ట్, ఉల్లిగడ్డ టమాటా ఇది ఉందిగా అది కూడా పేస్ట్ వేసేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఇలా నూనె కొంచెం బయటికి వచ్చినట్టు అనిపిస్తే మసాలా ఉడికినట్టు ఉంటుంది, టేస్ట్ వస్తుంది. మసాలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ కోసము మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ కోసం మూత పెట్టేసి గ్రేవీ మగ్గడానికి పెట్టేద్దాం. తర్వాత మూత తీసిన తర్వాత చూడండి ఇట్లా మంచిగా నూనె అంతా ఇట్లా దగ్గరకు వచ్చేసింది. మెయిన్ ఏంటంటే గ్రేవీ బాగా ఫ్రై చేయడంలోనే ఉంటుంది మన ఒక ట్రిక్ అంటే. దాని తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి మళ్ళీ కలుపుకోవాలి. మీకు కనిపిస్తుండొచ్చు ఇక్కడ మిరియాలు, పచ్చిమిరపకాయలు పేస్ట్, మళ్ళీ ఉల్లిగడ్డలు వేయించేటప్పుడు మళ్ళీ మిరపకాయలు వేసిన. ఎందుకంటే నాన్ వెజ్ అన్నప్పుడు కొంచెం కర్రీ ఘాటుగా ఉంటేనే బాగా అనిపిస్తుంది, చప్పగా ఉంటే టేస్ట్ ఉండదు. అయితే మేమైతే కొంచెం బాగానే తింటాం కాబట్టి నేను అంత వేసిన కారము. మీకు ఒకవేళ తక్కువ తింటే కొంచెం తగ్గించుకోవచ్చు కారం, ఉప్పు ఏదైనా కానీ. అయితే అదంతా కొంచెం మంచిగా మగ్గిన తర్వాత మసాలా ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకున్నా. ఇది కూడా ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడకనియాలి. దానికి మన టేస్ట్కి తగ్గట్టుకి నేనైతే ఇక్కడ దొడ్డుప్పు వాడతా. మీరు కూడా ఎవరైనా దొడ్డుప్పు వాడతారా? నాకైతే దొడ్డుప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది సన్నుప్పు కంటే. అయితే నేను ఈ దొడ్డుప్పు వేసేసి ఒక 5 మినిట్స్ కోసం మళ్ళీ మూత పెట్టేసి దానికి ఉడకనియడానికి పెట్టేసిన. అయితే ఇక్కడ నేను ప్రాన్స్ యాడ్ చేయడం మర్చిపోయినా, ఎందుకంటే ఇక్కడ కెమెరామ్యాన్, డైరెక్టర్, ఆడియన్స్ అందరూ నా వెనకాల నిలబడ్డాండే. తర్వాత గెస్ట్ వచ్చిండ్రని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రని అందరూ ఒకటేసారి పారిపోయింది వాళ్ళ మర్యాదలు చేస్తానికి. ఇక నన్ను ఇక్కడ పెట్టేసిపోయిండ్రు. అయితే ఇక దాని 1/2 టేబుల్ స్పూన్ నేను గరం మసాలా వేసేసిన. ఇది చూసిండ్రా మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టేసినాక ఈ నూనె అంతా చూసినట్టు పైన తేలుతుంది. ఇట్లా వస్తే అంటే కర్రీ మంచిగా అయినట్టే, మొత్తం కంప్లీట్గా మన కర్రీ కంప్లీట్ అయిపోయినట్టుగా. అయితే పక్కకి ఇక్కడ అక్క వాళ్ళ కోడలు అన్నం పెట్టేసింది. ఇంకా అందరం లంచ్ ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోతుంది కాబట్టి మేమందరం అన్నం వడ్డించేసుకొని తినడానికి కూర్చున్నాము. ఈ హాలిడేస్ అంటే ఎంత బాగుంటుంది చూస్తుండ్రా. హాలిడేస్లో అక్క వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి మీరు కూడా ఇట్లా వెళ్తుంటారా? వెళ్ళి ఇవన్నీ ఎంజాయ్మెంట్లు అందరం కూర్చొని తినడానికి కూర్చున్నాము. కాకపోతే ఇక్కడ ఎవరు కంఫర్టబుల్ లేరు కెమెరా ముంగట రావడానికి. అయితే కొందరు ఓకే, కొందరు కారు, అట్లా అని అందరం కలిసి తింటున్నాము. ఎంత మంచిగా అనిపిస్తుంది, ఎంజాయ్గా అందరం మాట్లాడుకుంటా నవ్వుకుంటా. సాంబారు, కర్రీ. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కూర్చుంది. ఇక్కడ మా అక్క కూర్చుంది, మా అక్క పక్కన నేను కూర్చున్నా. ఇక్కడ మా అక్క కోడలు, అక్కడ మా అమ్మాయి. ఏదో చూసినా మా అక్క వాళ్ళ మనవడు, వాడు నేను వడ్డిస్తా అని మధ్యలో వస్తున్నాడు. ఇంకా ఇదే ఎంజాయ్మెంట్ నడుస్తుంది. మీరు కూడా ఇట్లనే ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తే చెప్పండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ గంట కొడితే నా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. బాయ్, థ్యాంక్ యూ.